రాజు తన తండ్రి మరణించిన తర్వాత ఫీజు కట్టడానికి డబ్బు లేక ఇంజనీరింగ్ మధ్యలో ఆపేశాడు. ఇంటి పెద్ద కొడుకు అయినందున ఇంటి బాధ్యతలు చేపట్టాడు. సంపాదన కోసం ఫుడ్ డెలివరీ బాయ్గా చేరాడు. ఇలాంటి వీడియోస్ మీరు కూడా మీ మొబైల్ ద్వారానే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఛానల్ నేమ్, ఛానల్ లోగో, ఛానల్ డిస్క్రిప్షన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అండ్ బెనిఫిట్ అవ్వబోతుంది. ద్వారా యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేయాలి, మీరు యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారు కానీ స్క్రిప్ట్ రైటింగ్, వాయిస్ ఓవర్, వీడియో ఎడిటింగ్ వీటిలో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, కానీ ఇవన్నీ పనులు ఆటోమేటిక్లీ ఏఐ టూల్సే చేస్తాయి ఫ్రెండ్స్. చాట్ జీపీటీ ద్వారా ఇలా ప్రాంప్ట్ రాసి మన ఛానల్ నేమ్ జనరేట్ చేసుకుందాం. సో నేను తెలుగు స్టోరీస్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇలా ప్రాంప్ట్ రాశాను. చాట్ జీపీటీ ఇక్కడ కొన్ని ఛానల్ నేమ్స్ నాకు సజెస్ట్ చేసింది. ఇందులో ఏదైనా మనం యూస్ చేసుకోవచ్చు, కానీ నా దగ్గర ఆల్రెడీ ఒక నేమ్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో నేను ఆ నేమ్ని యూస్ చేసుకుంటాను నా ఛానల్కి. సో నేమ్ అయితే మన దగ్గర ఉంది. సో ఇప్పుడు మన ఛానల్కి మనం ఒక లోగో అనేది క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలా ప్రాంప్ట్ రాసి మీ ఛానల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. చాట్ జీపీటీ మనకి ఇక్కడ కొన్ని ఛానల్ ఐకాన్ ఐడియాస్ సజెస్ట్ చేసింది. ఫస్ట్లో ఇచ్చిన ఐడియాకి మనం ప్రాంప్ట్ జనరేట్ చేస్తాం. సో ఇక్కడ ఐ వాంట్ టు క్రియేట్ ద ఫస్ట్ వన్, గివ్ మీ ప్రాంప్ట్ టు మేక్ ద 2D లోగో ఇన్ లియోనార్డో ఏఐ అని ఇక్కడ రాసి జనరేట్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనకు ప్రాంప్ట్ అయితే దొరికింది. ఈ ప్రాంప్ట్ని మనం పూర్తిగా కాపీ చేసుకుందాం. కాపీ చేసిన తర్వాత మీరు క్రోమ్లో బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి లియోనార్డో ఏఐ అని ఇక్కడ సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత లియోనార్డో ఏఐ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీరు సైన్అప్ చేసుకోకపోతుంటే సైన్అప్ చేసుకోండి. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనకి లియోనార్డో వెబ్సైట్ అనేది ఇలా ఇంటర్ఫేస్తో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మధ్యలో ఇమేజ్ క్రియేషన్ అనే ఆప్షన్ ఉంది. ఇమేజ్ క్రియేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ బాక్స్లో మన ప్రాంప్ట్ అయితే కాపీ చేసిన ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ప్రెజెంట్ స్టైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి గ్రాఫిక్ డిజైన్ వెక్టర్ సెలెక్ట్ చేసుకోండి. కింద మీడియం సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఇమేజ్ రేషియో 1:1 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజెస్ అనేవి ఇక్కడ జనరేట్ అవుతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతో అమేజింగ్గా కొన్ని ఇమేజెస్ అయితే ఇక్కడ జనరేట్ అయ్యాయి. సో ఇందులో నాకు ఇక్కడ సెకండ్ వన్ ఉంది కదా, ఈ సెకండ్ ప్రొఫైల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అనే ఐకాన్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. యూట్యూబ్ లాగిన్ సెర్చ్ చేసి యూట్యూబ్ని ఇక్కడ క్రోమ్ ద్వారా ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీరు క్రోమ్ నుండి యూట్యూబ్ని ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మన ఛానల్ నేమ్ మీద ఒక కొత్త జీమెయిల్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా క్రియేట్ చేసిన ఛానల్ని సెలెక్ట్ చేసుకోండి. ఛానల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఛానల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఛానల్ నేమ్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేయండి. సో మన ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది. చాట్ జీపీటీలోకి మళ్ళీ వెళ్ళండి. సో తర్వాత ఇక్కడ మనం ఛానల్ డిస్క్రిప్షన్ని క్రియేట్ చేద్దాం. సో ఇలా ప్రాంప్ట్ రాయండి ఫ్రెండ్స్. ప్రాంప్ట్ రాసి మీ ఛానల్ నేమ్ మెన్షన్ చేయండి. జనరేట్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ యూనిక్ అండ్ వైరల్ ఛానల్ డిస్క్రిప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఈ డిస్క్రిప్షన్ని మనం కాపీ చేసుకుందాం. యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ మన ఛానల్లోకి వచ్చేయండి. సో ఇక్కడ పెన్సిల్ డాట్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసి మనం కాపీ చేసిన డిస్క్రిప్షన్ని ఇక్కడ పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఏదైతే మనం లోగో డౌన్లోడ్ చేసాం కదా, ఆ లోగోని ఇక్కడ మన ఛానల్ లోగోలో అప్లోడ్ చేసేద్దాం ఫ్రెండ్స్. వీడియో కోసం మీ దగ్గర ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంటే మీరు స్క్రిప్ట్ ద్వారా మైక్రోసాఫ్ట్ డిజైనర్ యాప్లో ఇమేజెస్ ఇలా జనరేట్ చేసుకోండి ప్రాంప్ట్స్ రాసి. ఫ్రెండ్స్, మీకు స్టోరీస్ రాయడం రాకపోతే నేను చూపిస్తాను స్టోరీస్ ఎలా జనరేట్ చేయాలి, ఆ స్టోరీస్కి మళ్ళీ ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలి. ఈ వీడియోలో నేను మొత్తం క్లియర్గా చూపిస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నా దగ్గర అయితే ఆల్రెడీ ఒక స్టోరీ ఉంది. దాని ప్రకారంగా నేను ఇలా ఇక్కడ నుండి ఇమేజెస్ జనరేట్ చేస్తాను. సో ఈ ఇమేజెస్ నేను తీసుకొని ఇలా వీడియో తయారు చేశాను. మీరు ప్రివ్యూలో చూశారు కదా. మైక్రోసాఫ్ట్ డిజైనర్ యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు యాప్ వద్దనుకుంటే గూగుల్లో మీరు మైక్రోసాఫ్ట్ డిజైనర్ ఏఐ అని సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి కూడా మీరు ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. చాట్ జీపీటీ ద్వారా స్క్రిప్ట్ తయారు చేద్దాం.
ఫ్రెండ్స్ ఇలా మీరు ప్రాంప్ట్ రాయండి. అలాగే స్టోరీ డ్యూరేషన్ ఎంత ఉండాలో ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ స్టోరీ జనరేట్ అయ్యింది. సో ఇదే స్టోరీని మనం తెలుగులోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో అందుకోసం ఈజీగా మనం ఏం చేయాలంటే ఇక్కడ కన్వర్ట్ ది స్టోరీ ఇంటూ తెలుగు అని ఇక్కడ నేను రాస్తాను. లేదంటే మీరు డైరెక్ట్ ప్రాంప్ట్లో స్టోరీ జనరేట్ చేసేటప్పుడు ఇన్ తెలుగు అని రాసినా మనకు ఇక్కడ మనకు స్టోరీ తెలుగులోనే వస్తుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన ఉన్న స్టోరీ ఇక్కడ ఇంగ్లీష్ నుండి తెలుగులోకి కన్వర్ట్ అయ్యింది. ChatGPT ద్వారా మీరు అడ్వెంచరియస్, కామెడీ, హర్రర్ ఎలాంటి స్టోరీస్ అయినా జనరేట్ చేసుకోవచ్చు. సో తర్వాత మన స్టోరీకి ఇమేజ్ కోసం ఇమేజ్ ప్రాంప్ట్స్ కావాలి. సో ఇందుకోసం నేను ChatGPT ద్వారానే ఇమేజ్కి ప్రాంప్ట్స్ అనేది ChatGPT ద్వారానే తీసుకుంటాను. సో మీరు ఇలా జస్ట్ ఇలా రాయండి ఈజీగా. మీరు ఎప్పుడైనా ఏదైనా స్టోరీ జనరేట్ చేసిన తర్వాత మీకు దానికి తగినట్టుగా ఇమేజెస్ కావాలంటే సో సింపుల్గా ఇలా ప్రతి స్టోరీకి ప్రతి స్క్రిప్ట్కి ఇలా మీరు రాసుకోండి ఫ్రెండ్స్. మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను రాస్తున్నాను గివ్ ఇమేజ్ విజువల్ ప్రాంప్ట్స్ సీన్ బై సీన్ టు ది స్టోరీ అని. సో రాసిన తర్వాత ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేద్దాం. మనకు ఫ్యూ సెకండ్స్లో ఇమేజ్ ప్రాంప్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సీన్ బై సీన్ మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్ జనరేట్ అయ్యాయి. ఈ ఇమేజ్ ప్రాంప్ట్స్ యూస్ చేసే మనం అమేజింగ్ ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకుందాం. అలాగే ChatGPT నుండి నేను హిస్టరీ కోసం, ఫ్యాక్ట్స్ కోసం, టెక్ ఛానల్ కోసం ఎలా స్క్రిప్ట్ జనరేట్ చేయాలో ఫస్ట్ నేను సింపుల్గా మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్. ఇలానే మీరు కూడా క్రియేట్ చేసుకోండి. మీరు ఏ కేటగిరీ వీడియోస్ చేస్తుంటే ఆ కేటగిరీ గురించి రాసి మీరు ఇక్కడ నుండి స్క్రిప్ట్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం ఒక హిస్టరీ ఛానల్ కోసం హిస్టరీ వీడియోస్ అయితే మనం క్రియేట్ చేస్తాం కదా, హిస్టరీ వీడియోస్ కోసం మనకు స్టోరీ అయితే కావాలి. సో అందుకోసం నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను. ChatGPTలో ప్రతి ఒక్కటి మనకు లభిస్తుంది ఫ్రెండ్స్. ఈజీగా మనం ఇక్కడ నుండి జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు ఇంగ్లీష్ రాకపోయినా మీరు తెలుగులో రాసినా మనకి ఏం కావాలో అది జనరేట్ చేసిస్తుంది ChatGPT. హిస్టరీ కోసం చాలామంది కింగ్ స్టోరీస్ జనరేట్ చేస్తారు. సో ఇక్కడ నేను రాశాను జనరేట్ ఇండియన్ కింగ్ స్టోరీ. ద వీడియో లెంత్ ఈస్ 10 minutes లాంగ్ డ్యూరేషన్ స్టోరీ ఫర్ మై యూట్యూబ్ వీడియో అని రాశాను. సో ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ డ్యూరేషన్ దగ్గర క్లియర్ చేస్తాను. యూట్యూబ్ వీడియో దగ్గర ఇన్ తెలుగు అని రాస్తాను. సో మనకు తెలుగులో కావాల్సింది కాబట్టి సో జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు రాజు ఒక కథ తెలుగులో వచ్చేసింది. సో దీనికి కూడా మనం ఇమేజ్ ప్రాంప్ట్స్ సేమ్ ఇలానే ప్రాంప్ట్ రాసి ఇమేజ్ ప్రాంప్ట్స్ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం ఇక్కడ ఏ కేటగిరీకి ఎలా స్క్రిప్ట్ జనరేట్ చేయాలో ఇక్కడ నుండి నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్యాక్ట్స్ ఛానల్స్ కోసం ఫ్యాక్ట్స్ ఎక్కడి నుండి వెతకడం అవసరం లేదు. చాలామందికి ఫ్యాక్ట్స్ సెర్చింగ్లోనే టైం అనేది సరిపోతుంది. సో ఇక్కడ నేను గివ్ 10 అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు అని ప్రాంప్ట్ రాశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ChatGPT మనకు 10 అమేజింగ్ ఫ్యాక్ట్స్ జనరేట్ చేసి ఇచ్చింది. సో దీనికే మనం ఇమేజ్ ప్రాంప్ట్స్ జనరేట్ చేయడం కోసం సేమ్ ఇలానే గివ్ విజువల్ సీన్ బై సీన్ ఫర్ దీస్ ఫ్యాక్ట్స్ అని ఇక్కడ రాసుకుందాం. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫ్యాక్ట్స్కి కూడా మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్ లభించేశాయి. సో చాలా ఈజీ కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది అయితే టెక్ క్రియేటర్స్ ఉన్నారు. వాళ్ళ కోసం స్క్రిప్ట్ ఎలా మనం రీసెర్చ్ చేయాలంటే ఫస్ట్ మనం యూట్యూబ్ ఓపెన్ చేసుకుందాం. యూట్యూబ్లో ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్లో ఉందో దాని గురించి మనం ఇక్కడ చూద్దాం. సో ఏ అని ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫిల్టర్స్లోకి వచ్చేద్దాం. ఫిల్టర్స్లోకి వచ్చేసిన తర్వాత మీరు ఈ వీక్ లేదా ఈ మంత్లో సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ వీక్లో ఏ టాపిక్ మీద అయితే ఎక్కువ వీడియోస్ క్రియేట్ చేశారో ఆ టాపిక్ ఇక్కడ మనకు దొరుకుతుంది. సో ఇక్కడ మనం ఏఐ వీడియోస్ గురించి కూడా ఉన్నాయి. సో ఇంకా కిందికి స్క్రోల్ చేద్దాం. సో ఇక్కడ మనకు గూగుల్ జెమినై 2 గురించి ఇక్కడ ఉంది, గూగుల్ జెమినై 2.2 గురించి. సో దీని గురించి మనం సెర్చ్ చేద్దాం ఫ్రెండ్స్. తర్వాత మనం బ్యాక్ ChatGPTలోకి వచ్చేద్దాం. సో ఇక్కడైతే మనకు
గూగుల్ జెమినై గురించి ఎక్కువగా టాపిక్ అప్లోడ్ చేశారు కాబట్టి సో దీని గురించే మనం కూడా ChatGPTని అడుగుదాం. గివ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జెమినై 2.0 అని ఇక్కడ నేను సెర్చ్ చేశాను. ఇన్ తెలుగు అని రాద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఈ టాపిక్కి వీడియో డ్యూరేషన్ ఎంత కావాలో కూడా మనం ఈజీగా ఇక్కడే మెన్షన్ చేసుకుందాం. వీడియో డ్యూరేషన్ 5 minutes అని ఇక్కడ నేను రాసుకుంటాను. మీరు 10 minutes, 20 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour ఎంతైనా రాసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ 5 minutes అని రాశాను. ఫర్ మై యూట్యూబ్ వీడియో అని ఇక్కడ రాస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే జెమినైలో ఏ ఫ్యూచర్స్ ఉన్నాయో మనం తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ అండ్ ఇట్స్ ఫ్యూచర్స్ అని నేను రాశాను. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమేజింగ్గా మనకు గూగుల్ జెమినై గురించి ఇక్కడ తెలుగులో స్క్రిప్ట్ అయితే తయారైంది. సో ఇప్పుడు మనం మన స్క్రిప్ట్ ద్వారా ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మనము ఏదైతే ఇమేజ్కి ప్రాంప్ట్స్ జనరేట్ చేసామో ఇక్కడ నుండి సీన్ బై సీన్ ఒక్కొక్క ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ సీన్లో ఉన్న ఫస్ట్ ప్రాంప్ట్ని నేను కాపీ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ గూగుల్ క్రోమ్లో మైక్రోసాఫ్ట్ డిజైనర్ అని సెర్చ్ చేయండి. మీకు కావాలంటే యాప్ అయినా డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లో. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ డిజైనర్ ఓపెన్ చేసుకున్నాను. మీరు సైన్అప్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. ఇమేజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ బార్ షో అవుతుంది. ఏదైతే మనం ప్రాంప్ట్ కాపీ చేసామో ఇక్కడ పేస్ట్ చేద్దాం. అలాగే ఇక్కడ సైజ్లో వచ్చేసి యూట్యూబ్ రేషియో కాబట్టి వైడ్ సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఇక్కడ ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోయాయి. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇమేజెస్ని డౌన్లోడ్ చేద్దాం. సో తర్వాత దీన్నంతా క్లియర్ చేసేద్దాం. ఎందుకంటే మనం నెక్స్ట్ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేయాలి కాబట్టి. సో మళ్ళీ ChatGPTలోకి వచ్చేసి ఏదైతే ఇక్కడ మనకు సెకండ్ ప్రాంప్ట్ ఉందో ఈ సెకండ్ సీన్ని మనం కంప్లీట్గా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కాపీ చేసుకుందాం. తర్వాత తిరిగి మళ్ళీ మనం మైక్రోసాఫ్ట్ డిజైనర్లోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ మీరు సైజ్ వైడే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు స్టోరీ ప్రకారంగానే ఇమేజెస్ ఇక్కడ లభిస్తున్నాయి. ఇలాగే మీరు సీన్ బై సీన్ ఇమేజ్ ప్రాంప్ట్స్ కాపీ చేసి మైక్రోసాఫ్ట్ డిజైనర్లో పేస్ట్ చేసి ఇమేజెస్ని జనరేట్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ. నేను చూపిస్తున్న ప్రాసెస్ మీరు గమనించండి ఫ్రెండ్స్. ఇలానే నేను ఇంకా 3 వీడియోస్ చేశాను దీని గురించే. ఇలా మనం ఏ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో అది కూడా మన ఛానల్లో ఉంది. అక్కడ మీకు వీడియోస్ లభిస్తాయి. మీరు ఒక్కొక్కటిగా చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఫ్యాక్ట్స్కి ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం ఫ్యాక్ట్స్ కోసం కూడా ఇమేజ్ ప్రాంప్ట్స్ జనరేట్ చేసుకుందాం కదా. సో మళ్ళీ కిందికి స్క్రాల్ చేద్దాం. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి ఫ్యాక్ట్స్ కోసం. సో ఫస్ట్ ప్రాంప్ట్ని ఇక్కడ నుండి నేను కాపీ చేసుకుంటున్నాను. తర్వాత మైక్రోసాఫ్ట్ డిజైనర్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ముందే ఉన్న మ్యాటర్ని క్లియర్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ మ్యాటర్ని క్లియర్ చేసి ఫ్యాక్ట్ ప్రాంప్ట్స్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సైజ్లో ఇక్కడ మీరు పోర్ట్రైట్ సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీరు షార్ట్స్ క్రియేట్ చేస్తూ ఉంటే. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్ అండ్ రియలిస్టిక్గా ఇమేజెస్ మనకు జనరేట్ అయ్యాయి. తర్వాత మనం ChatGPTలోకి బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ నుండి మనం జెమినై గురించి ఏదైతే మనం క్రియేట్ చేసామో దానికి కూడా ఇమేజ్ ప్రాంప్ట్స్ మనం క్రియేట్ చేసాము. దానికి తగినట్టుగా మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్ కూడా ChatGPT ప్రొవైడ్ చేసింది. సో దీన్ని కూడా నేను ఇక్కడ నుండి ఫస్ట్ ప్రాంప్ట్ని కాపీ చేసి మైక్రోసాఫ్ట్ డిజైనర్లో పేస్ట్ చేసి చూపిస్తాను. సో తర్వాత మనం మైక్రోసాఫ్ట్ డిజైనర్ ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ మనం క్లియర్ చేసేసుకుందాం. సో దీన్ని పేస్ట్ చేసుకుందాం. తర్వాత మనం రేషియో కూడా సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జెమినై AI గురించి మనం ఏదైతే ప్రాంప్ట్స్ జనరేట్ చేసామో దానికి ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. తర్వాత కీప్ నోట్స్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ ద్వారా. అలాగే మనకు ఇక్కడ తెలుగులో స్టోరీ జనరేట్ అయ్యింది కదా. ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ కోసం ఈ స్టోరీని కాపీ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఏ వాయిస్ కావాలన్నా ఏ వాయిస్ మీరు యూస్ చేసుకోవచ్చు.
దానికోసం కూడా నేను సపరేట్గా వీడియో క్రియేట్ చేశాను. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు చూడండి ఫ్రెండ్స్. ChatGPT నుండి స్క్రిప్ట్ కాపీ చేసి ఇక్కడ మనం కీప్ నోట్స్ యాప్లో పేస్ట్ చేద్దాం. ఇక్కడ పేస్ట్ చేసి మనం మన ఓన్ వాయిస్తో వాయిస్ ఓవర్ చేద్దాం. నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను ఓన్ వాయిసే యూస్ చేయండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉండడానికి. ఫ్రెండ్స్, ప్రతి మొబైల్లో స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది. రీసెంట్ ట్యాప్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా మనకు స్ప్లిట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వాయిస్ రికార్డర్ అనే యాప్ని ఓపెన్ చేసేసుకుందాం. సో మనకు 2 స్క్రీన్స్ అయితే ఇక్కడ ఓపెన్ అయ్యాయి. సో ఇలా మనం స్టోరీ చదువుతూ ఇక్కడ నుండి వాయిస్ ఓవర్ చేసుకోవచ్చు. వాయిస్ రికార్డ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈజీగా సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏదో ఒకటి నేమ్ రాసి మీరు వాయిస్ని సేవ్ చేసుకోండి. తర్వాత మనకు ఇమేజ్ని వీడియోలా కన్వర్ట్ చేసుకోవాలి. వీడియో జనరేషన్ కోసం నేను ఇక్కడ మీకు 2 వెబ్సైట్స్ షో చేస్తాను. ఫస్ట్ runwayml.comని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయిన తర్వాత జనరేట్ సెషన్ మీద క్లిక్ చేయండి. జనరేట్ సెషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు షో అవుతుంది. ట్యాప్ టు అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఏవైతే మనం స్టోరీ కోసం ఇమేజెస్ 1 by 1 మనం డౌన్లోడ్ చేసామో ఆ స్టోరీస్ని మనం 1 by 1గా ఇక్కడ అప్లోడ్ చేద్దాం. ఫస్ట్ నేను ఒక ఇమేజ్ని అప్లోడ్ చేశాను. తర్వాత ఇక్కడ రేషియో కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు 5 seconds 10 seconds టైమర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇమేజ్ ప్రాంప్ట్స్ ద్వారా ఇమేజెస్ జనరేట్ చేసాం కదా. సో ఏ ఇమేజ్కి ఏ ప్రాంప్ట్ ఉందో అదే ప్రాంప్ట్ని మనం ఇక్కడ నుండి కాపీ చేసుకుందాం. సో ఫస్ట్ ఇమేజ్కి ఫస్ట్ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని అదే ఇమేజ్కి మనం runwayml ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో పేస్ట్ చేద్దాం. తర్వాత ఇక్కడ మనం జనరేట్ మీద క్లిక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకైతే ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్ వీడియోలోకి కన్వర్ట్ అవుతుంది. runwayml వెబ్సైట్ క్వాలిటీ ప్రకారంగా చాలా క్లియర్ అండ్ డీటెయిల్గా వీడియోస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన వీడియో అయితే తయారైంది. సో కింద ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని మనం డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. షార్ట్స్ కోసం నేను ఆల్రెడీ ఇంకో స్టోరీ అనేది జనరేట్ చేశాను, దానికి ఇక్కడ నేను ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో రియలిస్టిక్గా వీడియో చూడండి జనరేట్ అయింది. ఇదైతే నేను ఇమేజ్ క్రియేట్ చేశాను, ఇమేజ్ని నేను ఇక్కడ వీడియోలో కన్వర్ట్ చేశాను. చూడండి ఎంతో డీటెయిల్గా HD క్వాలిటీలో వచ్చింది. ఇక మనం సెకండ్ వెబ్సైట్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో వీడియో స్టూడియో AI అని సెర్చ్ చేద్దాం. స్టార్టింగ్లోనే వెబ్సైట్ షో అవుతుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ట్రై వీడియో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ట్రై వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గూగుల్ ద్వారా లాగిన్ అవ్వమని షో అవుతుంది. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. సో ఇక్కడ ఇమేజ్ టు వీడియో అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన ఇమేజ్ని అప్లోడ్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో ప్రాంప్ట్ రాయొచ్చు, లేదంటే లేదు. ఒకసారి నేను రాసి చూపిస్తాను. సేమ్ ChatGPTలో ఇమేజ్కి ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి కదా, అదే ప్రాంప్ట్ని నేను సీన్ బై సీన్ ఇమేజెస్కి ఇలా కాపీ చేసుకొని ఏ ఇమేజ్కి ఏ ప్రాంప్ట్ ఉందో ఆ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని ఇక్కడ వీడియో స్టూడియో AIలో ఇమేజ్ కింద పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ మనం కింద వచ్చేసి క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్ అనేది వీడియోలోకి కన్వర్ట్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన ఇమేజ్ వచ్చేసి వీడియోలోకి కన్వర్ట్ అయింది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. runwayml కన్నా వీడియో స్టూడియో అంతగా క్లారిటీగా రాదు, అయినా మనం జనరేట్ చేసిన స్టోరీస్కి నార్మల్గా ఇక్కడ వీడియోస్ అయితే క్వాలిటీలో మనకు లభిస్తాయి. సో మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. సేమ్ ఈ ప్రాసెస్లోనే మీరు సీన్ బై సీన్ ఇమేజెస్ జనరేట్ చేసాం కదా, ఆ ఇమేజెస్ అక్కడ అప్లోడ్ చేసి అలాగే ఇమేజ్ ప్రాంప్ట్స్ని కూడా మనం కాపీ చేసుకొని వీడియో స్టూడియో AIలో ఇమేజ్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేద్దాం. తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఈజీగా ఫ్యూ సెకండ్స్లో ఇమేజ్ అనేది వీడియోలోకి కన్వర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు సరిగ్గా వీడియో రాకపోతే తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ క్లియర్ చేసేసి
మీరు క్రియేట్ చేయండి. సో ఇక్కడ చూడండి మన వీడియో తయారైంది. మంచి హెచ్డి క్వాలిటీలో అలాగే చాలా వీడియోస్ జనరేట్ చేసుకోవాలంటే ఇక్కడ నుండి మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ప్రీమియం కొనాల్సి ఉంటుంది. ప్రీమియం కొనకుండా మనం ఈజీగానే యూస్ చేసుకోవచ్చు. మీరు టెంప్ మెయిల్ ద్వారా ఈమెయిల్స్ని జనరేట్ చేసి కొత్త ఈమెయిల్ ఐడీస్తో మీరు ఇక్కడ లాగిన్ అవ్వండి. అప్పుడు మీరు ఈజీగా ఎన్ని కావాలంటే అన్ని వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం జనరేట్ చేసిన వీడియో క్లిప్స్కి ఈజీగా మనం 5 minutesలో ఎడిటింగ్ చేసేసుకుందాం. దీనికోసం మీరు ప్లేస్టోర్లో ఇన్షాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్షాట్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. వీడియో మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం వీడియో క్లిప్స్ని యాడ్ చేసేసుకుందాం. తర్వాత ఇక్కడ మీరు క్యాన్వాస్లోకి వెళ్ళి రేషియో సెలెక్ట్ చేసుకోండి. రేషియో సెలెక్ట్ చేసిన తర్వాత స్పీడ్లోకి వెళ్ళి వీడియో స్పీడ్ని మీరు తగ్గించుకోవచ్చు. ఇలా మీరు తగ్గించుకుంటే మీకు ఇంకా కొంచెం టైం అనేది ఇక్కడ వీడియోలో చూడొచ్చు. ప్రతి వీడియో క్లిప్కి మీరు ఈజీగా స్పీడ్ని తగ్గించేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను అన్ని వీడియోస్కి తగ్గించేసుకున్నాను. తర్వాత ఇన్షాట్ వాటర్ మార్క్ని ఇక్కడ నుండి రిమూవ్ చేసుకోండి. మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆడియో మీదకి వెళ్ళి మై మ్యూజిక్లోకి వెళ్ళి ఏదైతే మనం వాయిస్ రికార్డ్ చేసుకున్నాం కదా, ఆ వాయిస్ రికార్డ్ని ఇక్కడ మనం అప్లోడ్ చేసేసుకుందాం. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మీకు ఎలాంటి ఎఫెక్ట్స్ కావాలైనా వీడియోకి యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా అమేజింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఏ ఎఫెక్ట్స్ మీ వీడియోకి సరిపోయేటట్లుంటే ఆ ఎఫెక్ట్స్ని యూస్ చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం నేను కొన్ని ఎఫెక్ట్స్ యూస్ చేసి చూపిస్తాను. ఇలాగా స్నో, స్టారీ, రెయినీ, ఇలా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏదైనా మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే ఎఫెక్ట్ వాల్యూ కూడా మీరు తగ్గించుకోవచ్చు, ఎక్కువైనా లేదా తక్కువైనా. సో ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్ని మనం లాస్ట్ వరకు ఇలా స్క్రోల్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనకు పూర్తి వీడియోకి ఎఫెక్ట్ అనేది యాడ్ అయ్యింది. తర్వాత డన్ మీద క్లిక్ చేద్దాం. వీడియో క్లిప్స్ మధ్యలో వైట్గా ఒక ఐకాన్ షో అవుతుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్స్ ఓపెన్ అవుతాయి. ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ అప్లై ఆల్ టు మీద క్లిక్ చేసేస్తాను. సో ప్రతి వీడియో క్లిప్కి ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఎంతో అమేజింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. తర్వాత పైన ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఈజీగా థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ప్లేస్టోర్ నుండి పిక్సెల్ ల్యాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. పిక్సెల్ ల్యాబ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఇంటర్ఫేస్ షో అవుతుంది. పైన 3 డాట్ పైన క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ పైన క్లిక్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ ఇక్కడ సెట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రమ్ గ్యాలరీ ఓపెన్ చేసి ఏదైతే మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. అలాగే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి దీన్ని లాక్ చేసుకోండి. తెలుగులో స్టైలిష్ ఫాంట్స్ జనరేట్ చేయడం కోసం ఒక వెబ్సైట్ ఉంది ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు ఈ ఫాంట్స్ డిజైనర్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కింద ఉన్నది ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ హియర్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం కీబోర్డ్ తెలుగులో సెట్ చేసుకొని మనం రాయాల్సిన టైటిల్ ఇక్కడ రాసుకుందాం. సో ఇక్కడ నేను తెలుగులో టైటిల్ రాసుకున్నాను. ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు ఇక్కడ నుండి మనం మన ఫాంట్స్కి డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సెలెక్ట్ ఏ ఫాంట్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మీకు ఎలాంటి ఫాంట్ ఇష్టమో ఆ ఫాంట్ని సెట్ చేసుకోండి. తర్వాత పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత పిక్సెల్ ల్యాబ్లోకి వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుండి మీరు ఈ ఫాంట్ని అప్లోడ్ చేసుకోండి. సో ఇలా సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ థర్డ్ లేయర్లోకి వచ్చేయండి. కలర్ మీరు సెట్ చేసుకోండి. గ్రేడియంట్ కావాలంటే గ్రేడియంట్లో కూడా మీరు 2 కలర్స్ ఇలా సెట్ చేసుకోవచ్చు. సో ఇలా నేను సెట్ చేసేసుకున్నాను. తర్వాత స్ట్రోక్లోకి వెళ్ళి స్ట్రోక్ కూడా సెట్ చేసుకోండి. షాడోలోకి వెళ్ళి షాడో కూడా సెట్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేను జస్ట్ ఇలా చూపిస్తున్నాను. మీకు ఇంకా ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ నేను ఒక వీడియో తయారు చేసి పెట్టాను. మీరు వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇలా ఈజీగా మనకు ఇక్కడ
తమ్నెయిల్ అనేది క్రియేట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.